హాయ్ నమస్తే, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఫస్ట్ కాబట్టి ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అయితే. ఆటో డ్రైవర్ అందరికీ ఎవరైతే ఆటో డ్రైవ్ చేస్తున్నారో ప్రతి ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు వచ్చేసి ఈ ఆటో డ్రైవర్ నేనైతే నాకు ఒక రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తాను. ఏంటంటే మనం పెట్రోల్ బంక్లోకి వెళ్తూ ఉంటాం, డీజిల్ పెట్రోల్ అట్లా పోసుకుంటూ ఉంటాం, బైక్లో కానీ కార్లలో కానీ ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నోసార్లు వెళ్ళి ఉంటాం, పోసుకొని వచ్చేస్తుంటాం. కాకపోతే అక్కడ జరిగే పెద్ద పెద్ద స్కామ్లు ఉంటాయి. ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది, ఈ చిన్న జీవుల మీద కూడా స్కాములు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? చాలా జరుగుతాయి. ఎట్లా జరిగింది ఏమిందనేది నాకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని చెప్తాను. నేను ఒక పెట్రోల్ బంక్లో వెళ్ళగానే ఏమైందంటే, ఒక నా ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాను, అతని చిల్లర గురించి ఎట్లా వచ్చింది అది అని చెప్పి ఒక చిల్లర పెట్రోల్ బంక్లో చేతిలో ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏదో కోపంగా వెళ్ళిపోయాడు. నేనేమనుకున్నా, ఏంద్రా బాబు ఏంద్రా నన్ను చిల్లర చెప్పేసి అప్పుడు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఇది నేను అనుకోవచ్చు, అన్న ఇది చిన్నదానికి ఇంత పెద్దగా చేసి చెప్తున్నా ఏందన్నా అవసరమైందని. నీకు చిన్నగానే కనిపించవచ్చు, కానీ అది ఎంత లాభ చేస్తుందో ఒకసారి. ఒక్క 2 రూపాయలు నువ్వు మోసపోయినావు అనుకుంటావు, ఎంతమంది వస్తారు? ఒక్క పెట్రోల్ బంకులకు ఒక రోజు ఎంతమంది, ప్రతి ఏరియాలో ఉంటే ఎంతమంది వస్తారు? అవి బట్ట వస్తాయి. ఓని 100 బండ్లు వేసుకున్నాం. ఒక 100 బండ్లు వేసుకుంటే ప్రతి ఒక్క బండికి 1 రూపాయి వేసుకున్నా 100 రూపాయలు. 200 బండ్లు వేస్తే 200 రూపాయలు. అదే 2 రూపాయలు అయితే ఒక 100 బండి, 100 మంది 200. ఇట్లా చూసుకుంటూ పోతే వాళ్ళు చేసే ప్రతి పనిలో అది అంతే జరుగుతుందా అంటే అంత ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారా? డీజిల్ బ్యాంక్లో డీజిల్ కొడతా ఉన్నప్పుడు కరెక్ట్గా మనకి ఎంత ఇంచుమించు 5 రూపీస్ బిల్లోనే రావాలి. 5 రూపీస్ నుంచి స్టార్ట్ చేయాలి. కానీ మీరు ఎప్పుడైనా గ్రహించుకోండి, డీజిల్ కొడుతున్నప్పుడు కంపల్సరీ 5 రూపాయల నుంచి రాదు. 10 రూపాయలు, 6 రూపాయలు, 8 రూపాయలు ఎట్లా వస్తుంది? మరి మిగతా 5 రూపాయల దాకా డీజిల్ ఎటుపోయింది, లేదా పెట్రోల్ ఎటుపోయింది? ఏమైతే ఇట్లా మస్తు స్కామ్లు జరుగుతాయి. ఇవన్నీ స్కామ్ల గురించి చాలా మందికి తెలిసి చాలా రకాలు. కానీ ఇప్పుడు నేను ఒక వెరైటీ స్కామ్లో ఎదుర్కొన్నాను. ఏమైందంటే, డీజిల్ పోస్తా ఉన్నాడు, నేను చెప్పాను ఎంత 410 రూపాయల డీజిల్ పోయమని చెప్పాను. అతను 410 రూపాయలు అక్కడ ఫీడ్ చేశాడు బోర్డులో. డాష్ బోర్డు ఉంటుంది కదా, ఆ డాష్ బోర్డు ఫీడ్ చేశాడు. ఫీడ్ చేసిన తర్వాత ఏమైందంటే, కొడతా ఉన్నాడు అతను. నేనేం చెప్పానంటే, అన్న మీరు గన్ ఆపకుండా కొట్టండి. వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో పెట్టేస్తారు, మొత్తం లోనికి పెట్టేస్తారు. ఈ ఆటో ట్యాంక్ ఏంటంటే, డీజిల్ ట్యాంక్ చిన్నగా ఉంటుంది, 8 లీటర్లతో పడతాడు. ఆడేం చేస్తాడు, మొత్తం కుట్టేసరికి ఆ ఫ్యూయల్ అనేది ఆ నౌజల్కి తాగినప్పుడు ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. ప్రతిసారి అట్లా 4 సార్లు ఎగిరిపోతుంది. ఒక్కొక్కరికి కొట్టడానికి రాకపోతే అన్న డీజిల్ కూడా రాదు, కానీ ఆ మీటర్ అయితే తిరుగుతూ ఉంటుంది గిట్రాగా. అందుకని నేనేం చెప్తున్నట్టే, అన్న మీరు మాత్రం నౌజల్ నుంచి ఆపుకుంటే బాగుండదని చెప్పి, సరే అని చెప్పి ఆడ పెట్టేశాడు. మళ్ళీ నేను చెప్పింది ఆడ పట్టించుకోవడం, అలా పెట్టేసాడు. అట్లా గమ్మత్ జరుగుతుంటాయి అన్నమాట. ఏమైందంటే, ఆడ పెట్టేశాడు. ఆడ పెట్టిందని నేను సప్దాకా ఏం చేస్తాను, నేను చేతిలో పట్టుకున్నాను. ఎట్లా వీడు పెడతలేడు కదా అని చెప్పేసి నేను పట్టుకున్నప్పుడు అయితే 410 అయిపోయింది. ఆడ బోర్డు చూసినప్పుడు 410 చూపించింది. సరే అని చెప్పి తీసుకున్నాడు. నేను క్యాప్ పెట్టేసుకున్నాను. క్యాప్ తీసుకుని అతను ఆ నౌజల్ లెక్క అక్కడ ఫిక్స్ చేస్తారు కదా, ఏదైతే వాళ్ళ బోన్ ఇంజన్ ఉంటుందో ఆ ఇంజన్కి ఇట్లా ఫిక్స్ చేస్తారు. ఇట్లా పెట్టేస్తారు అనమాట, హోల్డ్ చేస్తారు. ఆ హోల్డ్ చేసినప్పుడు చూస్తే 410 కదా దాంట్లో ఫీడ్ చేసింది, కానీ అక్కడ 410 లేదు. ఎంత ఉంది? 412. ఏదైతే 412 రూపాయల చిల్లర వచ్చింది, 412 ఎబో వచ్చింది. ఏందన్నా ఇట్లా అని చెప్పి సడన్ గా నాకు చూస్తే అప్పుడు అర్థమైంది, అరే ఆటో డ్రైవర్ గొడవడింది ఎందుకైనా అని చెప్పి నేను అడిగాను అన్నమాట.
ఎందుకన్నా ఇట్లా వచ్చిందంటే, లేదన్నా నువ్వు పట్టుకున్నావు కదా అని. నేను పట్టుకుంటే అట్లా వస్తుంది. ఇంత కూడా మోసాలు జరుగుతాం నిజంగా. ఇది ఎప్పుడు నేను చూడలేను. ఇంతకుముందు అంటే ఆడ ఒకడు కొట్టేసి ఆడబెట్టేసి, లేదంటే మన ముందు వెళ్ళినాడు వాడిని అమౌంట్ కూడా మనకు కలిపి కొట్టడం, అట్లా అట్లా చూసినా కానీ నేనైతే ఇట్లా చూడలేదు. ఇట్లా పెట్టినాక నేను అడిగాను అనమాట, ఏందన్నా ఇట్లా వచ్చిందని. గట్టిగా అడుగుదామంటే అప్పుడు మనం ఫీడ్ చేసినప్పుడు మనం ఫోటో కానీ అది కానీ ఏం తీసుకోలేదు. సరేలే ఎందుకులే అని చెప్పి ఎందుకు ఎంత కొట్టాలని నేను ఇప్పుడు అమౌంట్ అంటే 410 అన్నావు కదా, 410 కొట్టు, ఇక 2-3 రూపాయలు ఇష్ట పెడుతున్నా అది కాదని చెప్పాను. ఎందుకు ఇష్ట పెడుతున్నా కరెక్ట్గా చెప్పు, ఏమైంది ఏం కథ అంటే, ఎందుకన్నా అన్నది ఇష్ట పెట్టని చెప్పి, నా దగ్గర ప్రూఫ్ కూడా లేదు కాబట్టి ఇట్లా ఇష్ట పెట్టి వచ్చేస్తున్నాడు. ఈ రకం కూడా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా చిన్న చిన్న ఇప్పుడు చూస్తున్నాం ఆటో స్కామ్లు, ఇట్లా ఎన్ని రకాల స్కామ్ ఎవరి మీద, చిన్న చిన్న వాళ్ళ మీద, మన లాంటి వాళ్ళ మీద, ఒక పేదవాడు లేదంటే ఒక మధ్యస్థాయి వాడిని, మధ్యస్థాయిలో ఎవరైతే ఉంటారో వారి మీదనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి స్కామ్. ఎవడు ఫోన్ చేస్తాడు, మనకే ఫోన్ చేస్తాడు. ఒక చిన్న ఆటో డ్రైవర్, ఒక బైక్ డ్రైవర్కి ఫోన్ చేస్తాడు ఒక కస్టమర్ కేర్ నుంచి. నేను కస్టమర్ ఆటో బుక్ చేసి, నేను కస్టమర్ని, మా భార్య ఇట్లా డెలివరీలకు ఉంది, ఇలా హాస్పిటల్కి ఉంది, మా అయ్య ఉంది, మా లేదా మా భార్య ఉంది, ఇంకా అన్ని రకాల స్కామ్లు అయితే ఇంత దారుణం. పెట్రోల్ బంకులు కూడా నిజంగా ఒక రోజుకి ఎంత సంపాదిస్తుంది అసలు. ఆల్రెడీ మనం వాడికి కొట్టేవాడికి కూడా మనం వాడికి పెట్రోల్ ఏదైతే మనకు పెట్రోల్ లేదా డీజిల్ యొక్క రేట్ ఉంటుందో దాంట్లో ₹1 ₹2 అలాగే అక్కడ టాయిలెట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడన్నా మీరు టాయిలెట్స్కి వెళ్ళారా? యూజ్ చేసుకొని ఇస్తారా? లేదన్నది బయటికి వెళ్ళాను అంటారు. అక్కడ పెట్టుకొని వెయిట్ చేయవచ్చు. మనకు వాటర్ పెట్టాలి, ఎప్పుడన్నా వాటర్ పెట్టాక చూసారా? ఏ పెట్రోల్ బంక్ మీకు వాటర్ కనిపించిందా? మనం ఎడిగితే కానీ ఇయ్యరు, కానీ ముందు పెట్టాలి. మనం ప్రతి దానికి వాళ్ళకు మనము ప్రతి లీటర్కు ₹1 ₹2 వరకు మొత్తం మనకు సర్వీస్ చేస్తూ ఉంటాం, పే చేస్తుంటాం. కానీ మనకి ఎవ్వరు ఇయ్యరు. గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ బంక్లలో వెళ్ళినప్పుడు జాగ్రత్త. ప్రతి ఒక్కరు ఇట్లాంటి అయితే అనేక స్కామ్లు జరుగుతున్నాయి. కంపల్సరీ గుర్తుంచుకోండి. డెన్సిటీ కూడా ఏదైతే పెట్రోల్ లేదంటే డీజిల్ ఉంటుందో దాని క్వాలిటీ కూడా మీకు ఇంటర్నెట్లలో అట్లా కొట్టి చూడండి, ఎంత ఉండాలి, ఎంత ప్యూరిఫై అనేది ఉండాలి. అది ఎవ్వడు మీద లేదు. అనేక స్కామ్లు అయితే జరుగుతుంది. ఇది జరిగిన దాకైతే నాకు నేషనల్ హైవే ఉంది ఏడా, మన హౌసింగ్ బోర్డ్ ఏరియాలో. హౌసింగ్ బోర్డ్ వెళ్ళి ఉంటాయి కదా, ఈ ఏరియానే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే రష్గా ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకోవడం. ఇంకొకటి వస్తాడు ఆరని కొడతా అంటాడు. అడిగి ముంగట ఏమైందంటే, నేను ఏదైతే నాదేం రైతురా భయ, నువ్వు పక్క జరిగి నేను వసుకొని పోతా అంటే కనీసం ఆపి చూసేటోళ్ళు కూడా ఉండరు. చాలా మంది చూసి పట్టించుకుంటే ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాదు. ఇట్లయితే అనేక రకాల స్కామ్లు అయితే జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇది నాకు జరిగిన ఒకటి చిన్న ఇన్సిడెంట్స్ అన్న చెప్పొద్దు అనుకున్నాను. కాకపోతే ప్రతి ఒక్కరికి ఇట్లా జరుగుతూ ఉన్నారు. మీకే ఏంటంటే చూసుకోండి కంపల్సరీ. ఈ పెట్రోల్ బంక్లలో అయితే కామన్గా జరుగుతూ ఉంటాయి. చాలా మనం చిన్నగానే చూసుకుంటాం, మనకి ₹2 అనుకుంటాం. కాకపోతే ఒక రోజు ఎంత మంది అలా కంపల్సరీ 500 బండ్ల కన్నా కొడతా ఉంటారు. చూపించి ఒక ₹1000 దంతా. కాకపోతే పట్టుకోవచ్చు. కాకపోతే ఒకరో ఇద్దరు కానీ ఒకరు ఉండాలి. ఒకరు వీడియో తీసినా కానీ ఒకరు మాట్లాడుతూ ఉండాలి. ఒకరు ఒక రకంగా ఒకరిద్దరు ఉంటే వాళ్ళు బెదిరిస్తారు. అందరూ వచ్చేసారు, అవసరమైతే పంప్ అయినా బంద్ చేస్తారు, వచ్చారు ఈయన వచ్చి కాకులలో చెప్పుకుంటారు. జాగ్రత్త చూసుకోండి. అడిగేటప్పుడు మంచిగా నిదానంగా కొట్టించుకోండి. ప్రతి ఒక్కటి చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.